అదే ఆ కన్నీరు చాలా విలువైనదండి, చాలా పవిత్రమైనది. ఆ కన్నీటి ప్రార్థన, విలపించడము, రోదించడం అనేది ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. దావీదు చాలా రోదించాడు, అలాగనే యూదా కూడా చాలా రోదించాడు. కానీ ఇద్దరిలో ఎవరిది ప్రభు దగ్గరికి చేరిందో మనం ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు. అది దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. ఆయన కన్నీటి ప్రార్థనను, ఆయన రోదన ధ్వనిని ఆయన అంగీకరించి ఆయనకు పాప విమోచన, విడుదల పొందుకున్నాడు. అనేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నాడు. ఎంతమంది చేత తరమబడినప్పటికీ, ఎంతమంది చేత దూషింపబడినప్పటికీ తను చేసిన పాపాన్ని బట్టి అతను పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతనికి విడుదల అనేది దొరికింది. పశ్చాత్తాపం వలన ప్రాయశ్చిత్తం పొందుకున్నాడు. దావీదు పొందుకున్నటువంటి పరిస్థితిని నీవు నేను కూడా పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మన జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, దేవునికి ఇష్టమైనటువంటి అసహ్యమైన కార్యాలు, ఆయనకు ఎంతో మనసుని బాధ పెట్టేదిగా చేస్తూ ఉంటాము. కానీ ప్రభు మనకి క్షమాపణ అనేది మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన. ఎందుకంటే సిలువే మన దారి. సిలువలో ఆయన కాచిన రక్తంలోనే మనకి విడుదల, విమోచన. ఎందుకంటే మనం 40 దినాల ధ్యానంలో కూడా ఇప్పుడు మనం కూర్చున్నది ఎందుకంటే ప్రభువా మేము ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో